కూడా 8.3 బిలియన్లతో పెట్టుబడి పెడితే 81,300 ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. అలాంటిది గూగుల్ ప్రాజెక్ట్కి $15 బిలియన్ గూగుల్ కంపెనీ పెడుతుందంటే 1.5 నుంచి 1.8 లక్షల ఉద్యోగాలు వస్తాయి అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన చారిత్రాత్మక నిజం. నో రాకెట్ సైన్స్ ఇన్ దిస్. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, నెంబర్ గేమ్ కాదు. ఏదైతే మీరు AWSని ఎగ్జాంపుల్గా తీసుకుంటే AWS హైదరాబాద్, AWS మహారాష్ట్ర, ఏదైతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి 4.4 బిలియన్లు కానీ 8.3 బిలియన్లు కానీ 81,300ని 48,000 ఉద్యోగాలని కల్పించినప్పుడు గూగుల్ డేటా సెంటర్ AI హబ్ వస్తే మీరు తక్కువ ఉద్యోగాలు వస్తున్నాయని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే తెలియని పరిస్థితి. ఇది డేటా సెంటర్ అనేది ఒక బిల్డింగ్గా మీరు భావిస్తున్నారా, లేకపోతే ఒక కోళ్ళఫారం షెడ్ లాగా భావిస్తున్నారా నాకైతే తెలియదు. కానీ దీని చుట్టూ క్లౌడ్ సర్వీసెస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, కూలింగ్ టెక్నాలజీ, హార్డ్వేర్ సప్లై చైన్ అన్నీ వస్తాయి. ఒక డేటా సెంటర్ వల్ల 3 నుంచి 6 రెట్లు పరోక్షంగా ఉద్యోగాలు లభించే పరిస్థితి ఐటీలో పనిచేసే ఎవరికైనా తెలిసేదే. అలాగే గూగుల్ లాంటి కంపెనీ వల్ల ఇంజనీరింగ్ కాలేజెస్కి కొలాబరేషన్ కానీ, ఇంటర్న్షిప్స్ ఫర్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ వచ్చే అవకాశం కానీ, హై స్కిల్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ కానీ వస్తాయి అనేది ఐటీలో ప్రాథమికంగా ఐటీ జాబ్ చేసిన ఏ వ్యక్తికైనా అర్థమయ్యే నిజం. అలాగే విశాఖలో ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్రకి సమతుల్యమైన అభివృద్ధి వస్తుంది. రోడ్స్, పవరు, వాటర్, ఫైబర్ నెట్ అన్ని మౌలిక సదుపాయాలు ఇంకా బెటర్ అవుతాయి, మెరుగుపడే పరిస్థితి. హోటల్, రియల్ ఎస్టేట్, ట్రాన్స్పోర్ట్, చిన్న వ్యాపార రంగాలు విస్తరిస్తాయి. స్థానిక వ్యాపారాలు కూడా గూగుల్ సప్లై చైన్లో భాగం అవ్వచ్చు. ఐఎమ్ టెలింగ్ యూ నాట్ ఓన్లీ యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ ఐటీఎన్. ఐ డూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ 30 years. ఐ వర్క్డ్ ఇన్ ఐటీ. నేను నా అనుభవంతో కూడా చెప్తున్నా, గూగుల్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద గేమ్ హియర్. అండ్ ఆఫ్టర్ మైక్రోసాఫ్ట్ కేమ్ టు హైదరాబాద్, మెనీ కంపెనీస్ ఫాలోడ్. అలాగే మైక్రోసాఫ్ట్ గురించి కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజున 1998లో చంద్రబాబు నాయుడు గారు మార్చిలో మైక్రోసాఫ్ట్ కంపెనీ తెచ్చినప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, ఈ ప్రెస్కి రెస్పాండ్ అయ్యే వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రారంభించినప్పుడు 1998 మార్చిలో ఇనిషియేషన్ చేస్తే 1998 సెప్టెంబర్లో హైదరాబాద్లో మొట్టమొదటి మైక్రోసాఫ్ట్ సెంటర్ని హైదరాబాద్లో బిల్ గేట్స్ ప్రారంభించిన పరిస్థితి. కానీ ఆ రోజున మైక్రోసాఫ్ట్ ఇచ్చిన ఉద్యోగాలు మీకు తెలుసో తెలియదో 20 నుంచి 25 ఉద్యోగాలు మాత్రమే. కానీ ఇవాళ మైక్రోసాఫ్ట్ ఈ దేశంలో 25,000 ఉద్యోగాలు ఇస్తుంటే 10,000 మంది పైబడి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఎంప్లాయీస్ డైరెక్ట్గా పనిచేస్తున్నారు. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుందని చెప్తున్నా. అలాగే ఆ రోజున మైక్రోసాఫ్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కాలిఫోర్నియా వెళ్ళి పెట్టుబడుల కోసం వెళ్ళి మ్యాన్హాటన్ వీధిలో తిరిగి చివరికి బిల్ గేట్స్ని హైదరాబాద్లో కలిసి వచ్చిన ఆ రోజున తర్వాత మళ్ళీ సియాటిల్ వెళ్ళి మైక్రోసాఫ్ట్ సెంటర్ పెట్టండి అని అడిగాడు తప్ప మైక్రోసాఫ్ట్ వెండర్షిప్ నాకు ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అడుగుంటే, ఎక్స్క్లూసివ్ వెండర్షిప్ తీసుకుని ఉంటే ₹1,000 కోట్ల ఆయన పర్సనల్గా సంపాదించే అవకాశం ఉండేది. కానీ ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర హితం కోసం ఆలోచించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ తెచ్చినందువల్లే హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది. 90 కోట్ల ఎగుమతులు కూడా లేని పరిస్థితిలో ఉన్న హైదరాబాద్ నగరంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు క్యూ కట్టినాయి. ఇవాళ దాదాపు 1,500 పెద్ద కంపెనీలు ఉన్న పరిస్థితి. 10,50,000 మందికి ప్రత్యక్షంగా ఐటీలో ఉపాధి అవకాశాలు హైదరాబాద్ నగరం కల్పిస్తున్న పరిస్థితి. 2,70,000 కోట్లు పైబడి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఒకే ఒక హైదరాబాద్ నగరం నుంచి జరిగే పరిస్థితి మీరు అంగీకరించాల్సిన నిజం. ఇదేమి హిస్టరీ లాగా ఉంటుంది కాదు, మీ ముందున్న సజీవ సాక్ష్యాలు. రాష్ట్రం విడిపోక ముందు హైదరాబాద్ నగరంలో, ఇవాళ రాష్ట్రం విడిపోయినైనా ఆ తెలంగాణ రాష్ట్రం ఉందంటే, అది సర్వైవ్ అవుతుందంటే కేవలం హైదరాబాద్ నగరం మీదే. ఐటీ అనేది దాంట్లో మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది అనేది అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోవాల్సిన నిజం. అలాంటి మైక్రోసాఫ్ట్ కంపెనీ 20-25 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ 10,000 ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వస్తే, కానీ ఈ రోజున మీరు గూగుల్ వస్తే ఏమవుతుంది? గూగుల్ అనేది 1998లో స్టార్టప్ కంపెనీ. మీరు ఇంకా వైసీపీ నాయకులు నేను అనుకుంటున్నా, ఇంకా వాళ్ళు 220,000 వాళ్ళ రెవెన్యూ ఎప్పుడు 1999లో అక్కడే ఉన్నారేమో. వాళ్ళు చూసిన గూగుల్ సెర్చ్ చేసింది తప్పు చేసానో ఒకసారి సరి చూసుకోండి. ఇవాళ
ప్రపంచంలో 4వ బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ప్రాఫిట్. ఎన్విడియాని వీటిని కూడా దాటేసి గూగుల్ ముందుకెళ్ళిన పరిస్థితి. ఈ గూగుల్ డేటా సెంటర్ పెట్టినాక ఏఐ హబ్ కూడా వచ్చే పరిస్థితి. మాజీ ఐటీ మంత్రి గారు కోడిగుడ్ల గురించి చెప్పే పరిస్థితి, లేకపోతే ఒక ఆయన బియ్యం గురించి, ఇంకొక ఆయన గంట అరగంట గురించి, ఇంకొక ఆయన మరో ఆయన ఇంకోటి, లేకపోతే శాండు, ఇలాంటి గోల తప్ప రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందనే వాస్తవాన్ని విస్మరించి గూగుల్ కంపెనీ రాకని మీరు వ్యతిరేకిస్తున్నారా స్వాగతిస్తున్నారా ఒకే మొక్కలో చెప్పండి. మీరు అవసరం అయితే గూగుల్ చేయండి. నాకు తెలియపోయినా, మీకు తెలియపోయినా, జర్నలిస్ట్ తెలియపోయినా, మనం చేసేది గూగులే కాబట్టి గూగుల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. గూగుల్ మీద కక్షతో ఉంటే దానికి మనం ఏం చేయలేం. కానీ ఆ రోజు నారా లోకేష్ గారు కూడా లాస్ట్ ఇయర్ October 31st కాలిఫోర్నియాలో గూగుల్ కంపెనీకి వెళ్ళి ఆ ఈవినింగ్ అట్లాంటాలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని అన్వీల్ చేయడానికి వచ్చిన పరిస్థితి. ఆ రోజున 11 రోజుల్లో 10 రోజులు కాదు 11 రోజులు కంపెనీలు తీసుకొచ్చే లక్ష్యంగా పనిచేశారు. ఆ రోజున యూఎస్లో ప్రసాద్లు అడిగిన లోకేష్ బాబు ఈ డేటా సెంటర్ వస్తుందని చెప్పలా, అయిన తర్వాత చెప్దామని. అది స్టాన్ఫర్డ్కి మామూలు దానికి ఉండే తేడా. అలాగే కొంతమంది ఈ రాష్ట్రంలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేద్దాం అనుకున్నారో, ఎంత నష్టపోయారో మీకు ఇంకా తెలియపోతే ఎవడు చేయగలిగేది ఏం లేదు. ఏ మంత్రులు అయితే చదువు సంజయ్ లేకుండా మాట్లాడారో, ఏ మంత్రులు అయితే బూతులు మాట్లాడారో, ఏ మంత్రులు అయితే అడ్డగోలుగా తెలుగు భాషను అవమానించి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేశారో, అదే మాజీ మంత్రుల చేత మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వ విధానాల మీద గూగుల్ రాకను కూడా వ్యతిరేకిస్తున్నారంటే మీరు ఒకసారి